హాయ్ అండి. నా పేరు త్రిపుల. నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్. డైట్ అంటే చాలామంది చాలా తక్కువ తినాలి లేదా వట్టి వెజిటేబుల్స్ మాత్రమే తినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ డైట్ అంటే తక్కువ తినడం కాదండి. రైట్ ఫుడ్‌ని కరెక్ట్ టైంలో తక్కువ పోర్షన్స్‌లో తినడం. ఈరోజు మనం ఈ వీడియోలో మనం డైలీ తీసుకునే డైట్ అనేది ఎలా ఉండాలి? మనం హెల్తీగా ఉండాలి అంటే ఏ ఏ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు అన్ని డిసీజెస్‌కి రూట్ కాజ్ ఏంటి అంటే మనం తినే అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. ఇంకా ఇప్పుడైతే ఎక్స్‌ట్రీమ్ డైట్స్ లైక్ ఫ్యాట్ డైట్స్ అని, కీటో డైట్స్ అని, లో కార్బ్ డైట్స్ అని ఈ డైట్‌ల వల్ల మనకి ప్రాపర్‌గా న్యూట్రిషన్ అనేది సరిపోవడం లేదు. పూర్వకాలంలో అయితే చాలా హెల్తీగా తినేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు డైట్ పేర్లతో మనం లైఫ్‌ని చాలా కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే మనం తీసుకునే డైట్‌ని చాలా సింపుల్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. చిన్నప్పటి నుంచి మనం అన్నం, పప్పు, కూర, పెరుగు ఇవి తినే బతికాం కదా! కాకపోతే ఇప్పుడు ఈ వెస్టర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల పిజ్జాలని, బర్గర్‌లని, జంక్ ఫుడ్స్ అని ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. అసలు చెప్పాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మన జీన్స్‌లోనే ఉంది. సో, ఎప్పుడైనా మన ఫుడ్ అనేది సింపుల్ అండ్ హోమ్ కుక్డ్ మీల్ లాగా ఉంటే సరిపోతుంది. సో, కంప్లీట్ న్యూట్రిషన్ కోసం రోజు మొత్తం మీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది చూసుకుందాం. మీరు మార్నింగ్ లేవగానే 1 ఆర్ 2 గ్లాసెస్ వార్మ్ వాటర్‌ని తీసుకోండి. మనం ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే మార్నింగ్ పీరియడ్‌ని కఫా పీరియడ్ అని అంటారు. మనకి మార్నింగ్ టైంలో మ్యూకస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో, మనం ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి ఇంటెస్టైన్స్ కూడా చాలా క్లీన్‌గా అయిపోతాయి. అసలు మనం మార్నింగ్ లేవగానే మన బాడీ డీహైడ్రేటెడ్ స్టేట్‌లో ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం వల్ల మన బాడీ మళ్ళీ హైడ్రేటెడ్ స్టేట్‌లోకి వస్తుంది. నెక్స్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ మీల్ ఏంటి అంటే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇది మన బాడీకి కిక్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది. అవ్వకపోతే 1 ఆర్ 2 అవర్స్ అనేది పుష్ చేయండి. లేదా కొన్ని నట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అయినా తీసుకోండి గానీ, బ్రేక్‌ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి. అసలు ఎప్పుడైనా మన బ్రేక్‌ఫాస్ట్ అనేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ కాంబినేషన్‌తో ఉండేలాగా చూసుకోండి. ఒక్కోసారి టైం లేక ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్స్, చాకోస్, శాండ్‌విచెస్, బ్రెడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా అన్‌హెల్తీ. ఇంకా అందులో షుగర్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు పిల్లలకైతే అస్సలకి ఇవ్వద్దు. వాళ్ళకి ఎప్పుడైనా సరే హోమ్ కుక్డ్ సింపుల్‌గా ఉండేవే ఇవ్వండి. లైక్ ఇడ్లీ గానీ, దోస గానీ, పోహా గానీ ఇవన్నీ కూడా మంచి హెల్తీ ఆప్షన్స్. నెక్స్ట్ మీకు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 2, 3 అవర్స్ తర్వాత మీకు ఆకలి వేసినట్టయితే ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ లాంటిది తీసుకోండి. అంటే ఒక ఫ్రూట్ గానీ, మజ్జిగ గానీ, కొబ్బరి నీళ్ళు గానీ ఇలాంటివి తీసుకోండి. ఒకవేళ మీరు తినే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి గానీ ఎక్కువ గ్యాప్ లేకపోతే మీరు ఈ మిడ్ మార్నింగ్ స్నాక్‌ని అవాయిడ్ చేసేయొచ్చు. నెక్స్ట్ మీల్ వచ్చేసి మనకి లంచ్. మనకి రోజు మొత్తంలో లంచ్ అనేది లార్జెస్ట్ మీల్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ టైంలో మన మెటబాలిజం అనేది చాలా పీక్‌లో ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మన లంచ్ అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునేలా ఉండాలి. లైక్ ఎలా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ ఇవన్నీ కాంబినేషన్‌తో మనం లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ ప్లేట్‌ని సగభాగంలో వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి. అంటే సలాడ్స్, కూరలు, ఆకుకూరలు ఇలాంటివి. మిగిలిన సగభాగంని 2 పావుల కింద చేయండి. ఒక పావులో రైస్ గానీ, రోటీ గానీ ఇలాంటివి తీసుకోండి. ఇంకొక పావులో ప్రోటీన్స్ తీసుకోండి. అంటే పప్పు గానీ, పన్నీర్ గానీ లేదా నాన్ వెజ్ అయితే ఎగ్స్, చికెన్ ఇలాంటివి. దీన్నే ప్లేటింగ్ కాన్సెప్ట్ అని అంటూ ఉంటారు.
ఇంకా మీరు ఆఫ్టర్నూన్ తీసుకునే ఫుడ్లో 1 టీ స్పూన్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి. అది మీ డైజెషన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా మీ డైట్‌లో హెల్తీ ఫ్యాట్స్‌ని కూడా యాడ్ చేసేస్తుంది. లంచ్‌లో 1 కప్పు కర్డ్ గానీ, లేదా పల్చటి మజ్జిగ గానీ యాడ్ చేసుకోండి. అది మనకి ప్రోబయోటిక్‌లా యాడ్ అవుతుంది. అది మీ గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మధ్యాహ్నం పూట్ల చాలామందికి హెవీ లంచ్ చేసిన తర్వాత కొంచెం న్యాప్ వేసే అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు లంచ్ చేసిన తరువాత మీకు మరీ అలసటగా ఉంది అని అనిపిస్తే 1, 2 గంటల తర్వాత ఒక షార్ట్ న్యాప్ అయితే వేసుకోండి. నేనైతే మధ్యాహ్నం పడుకోవడానికి అంతగా అడ్వైజ్ అయితే చేయను. అసలు మన డైట్‌ని చెడగొట్టే మీల్ అయితే స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. మన ప్రాబ్లమ్ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చాలామంది స్నాక్స్‌లో పకోడాలు, బజ్జీలు, ఇంకా నూడిల్స్ అని ఇలా చాలా జంక్ ఫుడ్‌ని తింటూ ఉంటారు. ఈ హెవీ స్నాక్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల మనకి ఎప్పుడు ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఇళ్లల్లో సూపర్ మార్కెట్ లాగా ఈ స్నాక్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ప్లీజ్ ఇలా అస్సలు చేయడం మానేయండి. స్నాక్ టైంకి ఎప్పుడైనా సరే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఏదైనా హెల్తీ ఆప్షన్స్‌ని హ్యాండీగా ఉంచుకోండి. లైక్ నట్స్ అని, సీడ్స్ అని, రోస్టెడ్ మకానా గానీ, లేదా రోస్టెడ్ చెనా గానీ, లేదా సింపుల్‌గా ఒక ఫ్రూట్ గానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఒక్కోసారి ఈ స్నాక్స్ అనేవి హెవీగా ఉండడం వల్ల, మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, మనం చేసే డిన్నర్ టైం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే స్నాక్స్‌ని హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఇంకా చాలా లైట్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఫోకస్ చేయవలసిన మీల్ డిన్నర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే డిన్నర్ అనేది చాలా సింపుల్‌గా అండ్ ఎర్లీగా చేసేయాలి. చాలామందికి జాబ్ చేసే వాళ్ళకి ఆఫ్‌కోర్స్ ప్రాక్టికల్‌గా అయితే వర్కౌట్ అవ్వదు. కానీ వాళ్ళు ఏం చేయాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేదా సలాడ్స్ గానీ, లేదా లైట్‌గా తీసుకోవడం, లేదా కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడం, ఈ విధంగా ఫాలో అవ్వాలి. డిన్నర్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయాలి అనంటే, మనం డిన్నర్‌ని లేట్‌గా, హెవీగా తీసుకున్నప్పుడు మనకి వెయిట్ గెయిన్ అని, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లైక్ గ్యాస్ అని, బ్లోటింగ్ అని ఇలాంటివన్నీ వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా మన స్లీప్‌ని కూడా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ డైట్‌తో పాటు కొన్ని గైడ్‌లైన్స్‌ను కూడా ఫాలో అవ్వాలి. మీరు హెల్తీగా ఉండాలి అంటే మీ డైట్‌లో నుంచి కొన్ని ఫుడ్స్‌ని లిమిట్ చేయండి, లేదా అవాయిడ్ చేసినా పర్వాలేదు. అవి ఏంటి అంటే ఇన్‌స్టంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల. దీనివల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా మన గట్ హెల్త్‌ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. రోజు అంతా హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. మీకు ఒకవేళ ప్లెయిన్ వాటర్ తాగడం గానీ బోర్‌గా అనిపిస్తే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోండి. అంటే ఎలా అంటే మీరు తాగే వాటర్ బాటిల్‌లో ఒకరోజు జీలకర్ర, ఇంకో రోజు ధనియాలు, ఇంకో రోజు చియా సీడ్స్, ఇంకా ఇంకో రోజు మింట్ లీవ్స్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకొని ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌లా తీసుకోవడం వల్ల మీరు వాటర్ కూడా ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీ హైడ్రేషన్ కూడా చక్కగా కవర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రతి మీల్‌లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. అది మీ బాడీలో మజిల్స్‌కి గానీ, హెయిర్‌కి, స్కిన్‌కి, టిష్యూస్ రిపేర్‌కి, ఇంకా హార్మోనల్ గ్రోత్‌కి అన్నిటికీ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకా ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉండండి. వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీలైతే వారానికి ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ గానీ, ఫ్రూట్ ఫాస్టింగ్ గానీ ఉండడానికి ట్రై చేయండి. దీనివల్ల మన బాడీలో ఆటోఫేజీ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మన బాడీలో ఏం చేస్తుందంటే పాత సెల్స్ అన్నీ చనిపోయి కొత్త సెల్స్‌ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మన బాడీ మంచిగా డీటాక్స్ అయితే అవుతుంది. ఇంకా మీ డైలీ డైట్‌లో 2, 3 ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ మనం తినడం వల్ల ఇందులో ఫైబరు, వైటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి మన బాడీకి చక్కగా యాడ్ అవుతాయి. మనం ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బౌల్ మూవ్‌మెంట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా గట్ హెల్త్‌కి కూడా చాలా బాగా
హెల్ప్ అవుతుంది. మీ అవగాహనకి ఇది జస్ట్ ఒక జనరలైజ్డ్ డైట్ ప్లాన్. ఎప్పుడైనా సరే మీరు హెల్తీగా ఉండడానికి మీ డైట్‌లో ఎప్పుడు ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, ఇంకా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా డే మొత్తం ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. డైట్ కన్నా ముఖ్యంగా ఎప్పుడు బాగా నమిలి తినడం మంచిది. సో, ఎప్పుడైనా సరే మీరు ఫుడ్‌ని బాగా నమిలి తినండి. సో, ఈ టిప్స్ అన్నీ మీ డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా ఉండండి. మీకు ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంపార్టెంట్‌లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ థ్యాంక్ యూ.